హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు వేణుస్వామి ఈ పేరు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా మొన్న జరిగిన ఎన్నికల్లో కానివ్వండి, అప్పుడు సమంత నాగచైతన్య పెళ్లి చేసుకున్నప్పుడు కానివ్వండి, బాహుబలి 1 మూవీ హిట్ అయినప్పుడు కానివ్వండి, అలా కంటిన్యూస్గా కొంతమంది గురించి చెప్పిన వ్యాఖ్యలు అప్పట్లో కర్మగాలి మనందరి గాచారం మంచలేక నిజమైనవి. ఒకటి, సమంత నాగచైతన్య ఏదైతే పెళ్లి చేసుకున్నారో కొద్ది రోజుల తర్వాత విడిపోతారు అని చెప్పడం. వాళ్ళు విడిపోయారు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది నేను చెప్పిందే నిజం, నేను చెప్పిందే వేదం అనే విధంగా. సరే ఒకటి జరిగింది కదా అనుకునే టైంలో ప్రభాస్కి ఇంకా లైఫ్లో కెరియరే లేదు, ఇంకా ఆయనకు అన్ని ఫ్లాప్లే అన్నారు. అదే టైంలో సాహో సినిమా వచ్చింది. అది ఇటు టాలీవుడ్లో ఫ్లాప్ అయినప్పటికీ బాలీవుడ్లో మంచి హిట్ సంపాదించింది. కానీ ఆయనకు తెలుగుతోనే సంబంధం కదా, ఎక్కువ హిట్ కాలేదు ఆయనకి, ఇంకా కంటిన్యూస్ ఇంకా ఫ్లాప్సే అన్నారు. దాని తర్వాత రాధేశ్యాము, ఆదిపురుష్ రావడంతో ఇంకా ఆయన చెప్పిందే వేదం అనే విధంగా స్టార్ట్ అయింది. సరే ఇక్కడి వరకు హీరోల గురించి చెప్పారు, అన్నీ చెప్పారు. మొన్న జరిగిన ఎన్నికలలో మాత్రం అది బెడిసి కొట్టింది. అదేంటిదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 175కి 175 తెచ్చుకుంటాడు, ఆయన అందరికంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తాడు, ఆయన ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ గెలుస్తారు అని భజన. ఎక్కడ విన్నా ఆయన ఇదే మాట. అయితే లాస్ట్ మొన్న జరిగిన ఎన్నికలలో మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా ఓడిపోయిందంటే, నెక్స్ట్ తరాలకు ఓటమి అంటే ఎట్లా ఉంటుందో తెలుసా అంటే 2024 ఎన్నికలలో ఫలితాలు చూడు అని అంటే అది అదేవిధంగా అంత దారుణమైన పరాజయం పాలేరు. మరి అదే రోజు నేను ఇంకా జ్యోతిష్యం చెప్పను, నేను అసలు ఈ జాతకాలు చెప్పను, నేను ఇలాంటి హోమాలు ఇవేమీ చెయ్యను అని చెప్పేసి మీడియా ముఖంగా చెప్పారు. అది స్టార్ట్ అయ్యి కొన్ని రోజులు అయిందో కాలేదో చెప్పి కొన్ని రోజులు అయిందో 2 నెలలు అయిందో కాలేదో, నిన్న సాయంత్రం మనకి నాగచైతన్య అలాగే శోభిత ధూళిపాలి ఇద్దరూ పెళ్లి చేసుకున్న విషయం తెలిసింది. మరి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు కదా, నిన్న వాళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ అయింది, పెళ్ళి ఇంకొద్ది రోజుల్లో ఉంది. సరే ఎంగేజ్మెంట్ అయిన అదే రోజు సాయంత్రం కల్లా నేను రేపు వీళ్ళిద్దరి వైవాహిక జీవితం ఎలా ఉంటుందో దానిపైన సంచలనాత్మకమైన జాతక విశ్లేషణ చేస్తాను అని చెప్పేసి ఆయన స్టోరీలో పెట్టడం జరిగింది. ఇక అందరికీ ఎట్లా అంటే ఈయన ఇంకా మారడా, ఈయనకి ఇంకా అంటే బుద్ధి రాదా అనే విధంగా ఉన్నారు. ఎందుకంటే శుభమా అని వాళ్ళంతటా వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి చేసుకొని ఇంకో కొత్త జీవితం స్టార్ట్ చేస్తుంటే పాపం ఆయనకు విడాకులైనాయని చెప్పి ఆయన బాధలో ఉంటే, అటువంటిది వాళ్ళిద్దరు విడిపోతారా, వాళ్ళిద్దరు కలిసి ఉంటారా అనే దానిపైన విశ్లేషణ ఇస్తాడట వేణుస్వామి. మరి ఇదే అంశానికి సంబంధించి కొంతమంది ఎట్లా అంటే ఆయనకు పాజిటివ్గా కూడా మాట్లాడుతున్నారు. ఓహో ఈయన ఏం చెప్తాడు మరి ఈసారి, ఈ నాగచైతన్య విషయంలో అప్పుడు చెప్పింది కరెక్ట్ అయింది కదా, ఈసారి ఏం చెప్తాడు ఏంటి అనేది ఎక్కువ మంది మాటలు వినిపిస్తున్నాయి. సరే అయితే ఇంకొంతమంది ఏంటంటే ఈయనకి సిగ్గు రాదు ఈ జన్మకి, చెప్పనని చెప్పిండు కదా మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని చెప్తున్నాడు అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? చెప్పడం కరెక్ట్ అంటారా? చెప్పను అని చెప్పిన తర్వాత కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.